వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. కేసీఆర్ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగమైనట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్కుల పంపిణీలో భారీ గోల్మాల్ జరిగింది. 2018లోనే రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గానికి 20 మంది చొప్పున ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండా 10 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు చెక్కులను అందించారు. దీంతో ఈ వ్యవహారంలో 200 కోట్లు దుర్వినియోగమైనట్లు అంచనా వేస్తున్నారు. 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 5 ఏళ్లు పూర్తి కాకుండా ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లారు. దీంతో ఎన్నికల సమయంలో అనుచరుల నుండి లబ్ధి పొందేందుకే ఈ రకంగా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు దీని వెనుక ఎవరున్నారు? ఏ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధిని దుర్వినియోగం చేశారు? ఎవరి ఆదేశాలతో ఈ తతంగం నడిపించారని దానిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అంతర్గతంగా విచారణ జరుపుతోందని తెలుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పెద్ద సంఖ్యలోనే ఉంది. అయితే అర్హులైన పేదలు లక్షల్లో పెట్టుకున్న బిల్లులకు 50,000 లోపే చెక్కుల రూపంలో అందగా ఎలాంటి బిల్లులు లేకుండా లక్షల్లో ఎమ్మెల్యేలకు దగ్గరగా ఉన్నోళ్లకు అందజేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. దానికో ప్రాసెస్ ఉంటుంది. అయితే 2018లో 3,000కు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో లక్షలాది రూపాయలు అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లాయి. వారు ప్రత్యేకంగా సూచించిన పేర్లకే 10 లక్షల నుండి 15 లక్షల దాకా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందినట్లు తెలిసింది. ఈ గోల్మాల్ అంతా బయటకు వస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.